రాప్తాడులో అది తెలుగుదేశం కంచుకోట. పైటాల రవి ప్రాతినిధ్యం వహించి పైటాల రవి అతని అనుచరులు అతని నెట్వర్క్ తెలుగుదేశం పార్టీ కంచు కోటలు బద్దలు కొట్టే విధంగా ఒక జన సునామీని క్రియేట్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇక రాప్తాడులో అంతమంది జనం వచ్చారంటే ఇక లోకేష్ కమ్మగా కుర్చీలు మడత పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మడత పెట్టుకుని ఇంటికి సర్దుకోండి. రాప్తాడు జన సంద్రోహమే రేపు రాబోయే ఎన్నికలకు ప్రధాన నిదర్శనం అని చెప్పడం సందేహం ఏం లేదు. అంటే మాకు ప్రజలతోనే పొత్తు, ఏ పార్టీతో కాదంటున్నారు. అసలు అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి కారణం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది సంక్షేమ ప్రభుత్వం. మొదట సంక్షేమం అంటే ప్రతి మానవుని యొక్క మనుగడ భూమి మీద తిరగాలి, చక్కగా తిరగాలి అంటే సంక్షేమం అనేది మొదట అందాలి. ఆరోగ్య వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, కుటుంబ పోషణ వ్యవస్థ కావచ్చు. ఈ మూడిటిని కంపేర్ చేసుకుంటే ఈరోజు 1వ తారీఖు రాగానే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది, ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. రెండవది 5-6 తారీఖులు రాగానే ఇంటికి వచ్చే రేషన్ బియ్యం, ఆహార వ్యవస్థ. నీ ఇంట్లో ఏదైనా రోగం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా సుమారు 25 లక్షల రూపాయలకు పైగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సంక్షేమం అందుతుంది. ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటూ ఈ సంక్షేమ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ సంక్షేమ బాటలో ఉన్నాం మనం. నెక్స్ట్ మా అభివృద్ధి అంటే మేము చూపిస్తాం.